పల్లీల చట్నీ దోశ చేద్దామని పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు పుట్నాలు వేసి పల్లీల చట్నీ చేస్తాను. పల్లీలు వేయించుకున్నాక పుట్నాలు వేయించుకుంటున్నాను. పుట్నాలు ఎక్కువ వేయించొద్దు, లైట్గా వేపితే సరిపోతుంది. ఎక్కువ వేపాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను పుట్నాలు వేపుతూ ఉంటుంటే శౌర్య మెల్లగా వచ్చి అక్కడ పుట్నాల డబ్బా చూసి పుట్నాలు బుక్కుతున్నాడు. ఏమైంది పుట్నాలు బుక్కుతున్నావు అని అంటే నవ్వుతున్నాడు. పుట్నాల డబ్బాలో నుంచి పుట్నాలు తీసుకొని ఇక్కడ పుట్నాలు బుక్కుతున్నాడు. వాడు పుట్నాలు ఒకటే తింటాడు, పల్లీల చట్నీ తింటాడు కానీ పల్లీలు మాత్రం ముట్టాడు. పుట్నాలు అయితే తీసుకుంటాడు. లైట్గా పుట్నాలు వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. కొంచెం చింతపండు నానబెట్టుకున్నాక పచ్చిమిర్చి వేయించుకున్నాను. పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకొని పచ్చిమిర్చి వేసేసి కొంచెం చింతపండు వేసి కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి అవి మిక్స్ చట్నీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుంటున్నాను. శౌర్య దోశ తినేసాడు, నా కోసం దోశ వేసుకుంటున్నాను. ఇక టిఫిన్ తినేసేసి వంట మొదలు పెడతాను. దోశ వేసుకున్నాను. ఇంకా చికెన్ తెచ్చాడు మా ఆయన. చికెన్ కడుక్కోవాలి. ఫస్ట్ మామూలు వాటర్తో కడుక్కుంటాను నేను చికెను. మామూలు వాటర్ పోసుకొని మామూలుగా చికెన్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కడుక్కుంటాను. ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోవడం వల్ల నీచు వాసన పోతుంది. ఎప్పుడైనా అలానే కడుక్కుంటాను. ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కుంటాను. పసుపు వేసాను, ముందు ఉప్పు వేసాను కదా, ఇప్పుడు పసుపు వేసేసి కలిపేసి కడుక్కుంటాను. మంచిగా కలిపేసేసి పసుపు దానికి బాగా కలిపేసేసి కడుక్కుంటే మనకు నీచు వాసన అనేది రాదు. అలా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని వాటర్ వంపేసుకొని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత వంటకి రెడీ చేసుకోవాలి కదా, ఉల్లిపాయలు అవన్నీ. గిన్నె పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. బిర్యానీ మసాలా వేసాను. ఆకు, చెక్క, జీలకర్ర, లవంగాలు, యాలకులు వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కలుపుకోవాలి. ఉల్లిపాయలు కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి మంచిగా. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిపోయాయి. పసుపు వేసుకొని మంచిగా పసుపు కలిపేసుకొని కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం అంటే బాగానే పడుతుంది. చికెన్ కూర కదా, ఎప్పుడైనా నాన్ వెజ్లోనే ఎక్కువనే పడుతుంది. వేసేసుకొని అది కూడా మంచిగా కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా కలిపేసేసుకొని చికెన్ వేసేసుకోవడమే. బాగా కలుపుకొని చికెన్ వేసేసుకొని చికెన్ కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత అందులో వాటర్ ఉంటాయి కదా, చికెన్ వాటర్ అంతా పోయేంత వరకు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. దానికి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేడి కాగానే ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను.
ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి మసాలాలు ఏమి వేయను, ఉట్టి ఉల్లిపాయలు వేసేసి చేస్తాను. చికెన్ ఫ్రై కదా, ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు ఇలా బాగా వేయించుకోవాలి. చికెన్ ఫ్రైలో ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయి. ఇంకా మనం వేరే ఏమి వేయం కదా, టమాటాలు ఏమి వేయము కాబట్టి అక్కడనేమో చికెన్ కర్రీ అవుతుంది, ఇక్కడనేమో చికెన్ ఫ్రై చేస్తున్నాను. రెండు అవుతున్నాయి. వాటర్ అంతా కొంచెం వాటర్ పోయాయి, కొంచెమే వాటర్ ఉంది. అప్పుడే కొంచెం టమాటా కూడా మగ్గాలి కదా, అందుకోసమే టమాటాలు వేసాను. అలా టమాటాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఇక్కడ చికెన్ ఫ్రై కోసం ఉల్లిపాయలు వేగిపోయాయి. మళ్ళీ ఒకసారి ఉల్లిపాయలు కలుపుకుంటున్నాను. మంచిగా కలిపేసుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నేను ఫ్రెష్గా పట్టుకున్నాను. అప్పుడే ఎప్పటిదో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కాదు, అప్పుడే ఫ్రెష్గా పట్టి వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు చికెన్ వేసేయడమే. చికెన్ వేసేసి అది కూడా బాగా కలుపుకొని ఇప్పుడు చికెన్ ఫ్రై కదా, మొత్తము దానిలో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు మనము కలిపేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు మూత పెట్టేసుకోవాలి చికెన్ ఫ్రైకి. ఇందులో ఇంకా ఏం టమాటాలు ఏం వేయము, ఉట్టి చికెన్ ఫ్రై చేస్తాము. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసిన తర్వాత ఇక్కడ చికెన్ కూర ఎలా అయినా చూద్దాం. టమాటాలు మగ్గిపోయాయి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము, మంచిగా కలుపుకుందాము. మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకుందాము. ఉప్పు కారం వేసుకొని అక్కడ చికెన్ ఫ్రైని చూసాను, అదే అవుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ ఉప్పు కారం ముక్కలకు పట్టాలి కాబట్టి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసేసుకొని ఇక్కడ చికెన్ కూడా వాటర్ చూడండి ఎలా వస్తుంది. ఆ వాటర్ మొత్తం పోవాలి చికెన్ ఫ్రైకి. వాటర్ మొత్తం పోయిన తర్వాతనే మనం బాగా కలుపుకోవాలి. ఆ వాటర్ వచ్చాయి కదా, చికెన్ వాటర్ అవన్నీ పోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీలో వాటర్ వేసేసుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత వాటర్ వేసేసుకుందాము. వాటర్ వేసేసుకొని చికెన్ కర్రీ అవుతుంది. వాటర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేద్దాము. ఇప్పుడు చికెన్ ఫ్రై చూద్దాము. వాటరు పోయాయి, ఇంకా కొంచెం పోవాలి వాటరు. మొత్తం పోయాయి. ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందాము. ఉప్పు కారం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడే మసాలా వేసాను, గరం మసాలా కూడా ఇప్పుడే వేసాను. ఉప్పు కారం వేసినప్పుడే గరం మసాలా వేసాను. వేసుకొని కలుపుకుంటున్నాను. మంచిగా కలుపుకొని మూత పెట్టేశాను. మంచిగా అవుతుంది చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని చికెన్ మసాలా వేసేసుకున్నాను. చికెన్ మసాలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కొత్తిమీర చికెన్ మసాలా వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత చికెన్ ఫ్రై రెడీ. ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా వేసేసుకుందాము. చికెన్ మసాలా వేసేసుకొని మంచిగా కలుపుకుందాము. కలుపుకొని కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని కలుపుకుందాము.
చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చపాతీలు చేసి పెట్టాను. చపాతీలు కూడా చేస్తున్నాను. చపాతీలు కూడా చేసేసాను. కాల్చుకుంటున్నాను చపాతీలు. ఇక తినడానికి కూర్చున్నాము నేను శౌర్య. చికెన్ కర్రీ అయ్యింది చూడండి. తర్వాత చికెన్ ఫ్రై కూడా అది కూడా చూడండి, అది కూడా రెడీ అయిపోయింది. తినడానికి కూర్చున్నాము. మీకు చూపిస్తున్నాను ఎలా అయిందో. రైస్ కూడా పెట్టాను కదా, వైట్ రైస్ పెట్టాను. రైస్ కూడా చూడండి. రాత్రి ములక్కాయ కూర ఇది. చపాతీలు వచ్చేసిన చపాతీలు ప్లేట్లో పెట్టుకొని తింటున్నాము. ఈరోజు సండే రోజు వీడియో ఇది. ఇవన్నీ చేశాను. చికెన్ ఫ్రై, చికెన్ కూర, చపాతీ, వైట్ రైస్ చేశాను. తినేసిన కొద్దిసేపటికి శౌర్య చదువుకుంటున్నాడు. 1, 2, 3 రాసుకుంటున్నాడు. కూర్చొని చదువుకుంటున్నాడు, రాసుకుంటున్నాడు. మా వీడియో అయిపోయింది అండి. బాయ్.